రైతు రుణమాఫీకి 36,000 కోట్లు అవుతున్నాయని చెప్పి బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టి 17,000 కోట్లు వేసి రైతులను మోసం చేశారని అన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో రైతు రుణమాఫీ కాని రైతుల ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమ్మాయిలు మహిళల భద్రత కోసం సీఎం రేవంత్ రెడ్డి టీ సేఫ్ యాప్ ను లాంచ్ చేశారు. ఇప్పటి వరకు 1,500 మందికి పైగా మహిళలు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. మహిళల ప్రయాణ సమయంలో పని ప్రాంతాల్లో వారి భద్రత కోసం ఈ యాప్ పనిచేస్తోంది. అపాయంలో ఉన్న మహిళలను గుర్తించి వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేలా ఈ యాప్ పనిచేస్తోంది. గణేష్ ఉత్సవాలు సజావుగా సాగేలా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సిపి సుధీర్ బాబు తెలిపారు. నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గణేష్ ఉత్సవాల బందోబస్తుపై అధికారులతో రాచకొండ సిపి సమన్వయ సమావేశం నిర్వహించారు. గణేష్ వేడుకల్లో ఎక్కడా శాంతి భద్రతల సమస్య రావొద్దని, ఈ విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పరిసర ప్రాంతాల్లో వరుస చోరీలు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లకు చెందిన గ్యాంగుల పనేనని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ అబ్దుల్ సుబాన్ కోరారు. ముఖ్యంగా తాళం వేసి ఉన్న అపార్ట్మెంట్లు, ఇళ్లను టార్గెట్ చేసుకుని పగలు రెక్కి నిర్వహించి అర్ధరాత్రి దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో దళిత బంధు పథకం అమలులో అక్రమాలకు పాల్పడిన అధికారులపై విచారణ జరిపించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో దళిత మహిళలు ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టారన్నారు. దళిత బంధులో లబ్ధిదారుల నుంచి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్లాల్ నాయక్ కమిషన్లు తీసుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో 235 కోట్ల రూపాయలతో నిర్మించే నూతన ప్రభుత్వ వైద్య కళాశాలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ భూమి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, మెడికల్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని సిపిఎం సీనియర్ నాయకులు బివి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి ఈ రోజు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర దేశ రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. సిపిఎం సహకారంతో ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బొల్లారంలోని ఐడీపీ కాలనీలో 15 రోజుల క్రితం అర్ధరాత్రి ఒక్కసారిగా వాయు కాలుష్యం, విషవాయువులు వ్యాపించాయి. సమస్య తెలుసుకునేందుకు కాలనీవాసులు పెద్ద ఎత్తున పరిశ్రమల వద్దకు చేరి ఆందోళన చేశారు. సమస్య పరిష్కారంపై కంపెనీల యాజమాన్యాలు చేతులెత్తేశాయి. ఇకనైనా పీసీబీ అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. జనగాం జిల్లాలో 47 మంది హెడ్ మాస్టర్లకు షోకాజ్ ఝలక్ ఇచ్చింది. జిల్లాలోని వివిధ పాఠశాలలో విద్యార్థుల హాజరు 25% కంటే తక్కువగా ఉన్నందుకు ఏకంగా 47 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు కలెక్టర్. షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో ప్రాథమిక, హైస్కూల్ హెడ్ మాస్టర్లు ఉన్నారు. జగిత్యాల మాజీ మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబుకి రిమాండ్ విధించింది జగిత్యాల కోర్టు. ఇతరుల భూమికి తప్పుడు పత్రాలు సృష్టించారని అనిల్ బాబుపై ఆరోపణలు వచ్చాయి. దీంతో కేసు నమోదు చేసిన జగిత్యాల పోలీసులు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అనిల్ బాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది జగిత్యాల కోర్టు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని గురుకుల పాఠశాలలో జిల్లా లీగల్ ఆఫీసర్ పద్మప్రసాద్ తనిఖీలు నిర్వహించారు. గురుకుల పాఠశాలలో వివిధ ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించారు. బాలికలకు నీటి వసతి లేక ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. నాణ్యమైన భోజనాన్ని బాలికలకు అందించాలని, 15 రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ చేయించాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్కు ఆదేశాలు జారీ చేశారు కమిషన్ నెంబర్ పద్మావతి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో త్రిబులార్ సర్వేను రైతులు అడ్డుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తుతో 3 బృందాలుగా సర్వే నిర్వహిస్తున్నారు. రెవెన్యూ అధికారులు తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తమ భూముల్లోకి సర్వేకి ఎలా వస్తారని నిలదీశారు. మంచిర్యాల వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. షార్ట్ ఫిలిం పేరుతో యువతులను వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల సీఐ బన్సీలాల్ తన సిబ్బందితో చాకచక్యంగా దాడి చేసి కొంతమంది విటలను అదుపులో తీసుకున్నారని తెలిపారు. నల్గొండ జిల్లా కేతపల్లిలో కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి మూసీ ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. దీంతో అధికారులు మూసీ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు. పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 643.40 అడుగులకు చేరుకుంది.
వృక్షాలను రక్షిస్తే అవి మానవాళికి రక్షణగా ఉంటాయని సింగరేణి సి&ఎండి బలరాం నాయక్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ మేడిపల్లి ఓసీపీలో వన మహోత్సవంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మొక్కలు నాటారు. సింగరేణి వ్యాప్తంగా ఒక్కరోజు 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు మొక్కలు నాటి సంరక్షించడమే ఏకైక మార్గమన్నారు. కోల్కతాలో జరిగిన వైద్యురాలి అత్యాచారంపై నిరసన వ్యక్తం చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు వీర మహిళలు కొవ్వొత్తుల ర్యాలీలో పట్టణ ప్రధాన వీధుల్లో శాంతియుతంగా ర్యాలీ చేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కోల్కతాలో డాక్టర్ను హత్య చేసిన సంఘటనపై ఈ కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించామని బూరగడ్డ శ్రీకాంత్ అన్నారు. నిరంతరం వైద్య వృత్తిలో రోగులకు సేవలు అందించే వైద్యుల పట్ల ఇలాంటి సంఘటనలు జరగడం దారుణమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మల్కాపురం శాంతి భద్రతల విభాగం సబ్ ఇన్స్పెక్టర్ కె దేవుడమ్మ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. చీటింగ్ కేసులో బాధితుల నుండి 50,000 దేవుడమ్మ డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటూ సమయంలో దేవుడమ్మను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దేవుడమ్మను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి రామభక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక యజ్ఞంగా స్వీకరించి శ్రీరామకోటిని రాసి భద్రాచల శ్రీరామ దివ్యక్షేత్రంలో స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. భక్తులు సమర్పించిన రామకోటి పుస్తకాలను ఏడాదికి ఒకసారి శ్రావణ మాసంలో పవిత్ర గోదావరి నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించి రామకోటిని నిమజ్జనం చేస్తుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులు రాసిన రామకోటి పుస్తకాలను ఆలయ ఈవో రమాదేవి చేతుల మీదుగా గోదావరిలో నిమజ్జనం చేశారు.